నలుగురు ఏది ఫాలో అయితే ఏదో ఫాలో అయ్యేవాడిని. అంతేగాని నాకు సొంత నిర్ణయం తీసుకునేవాడు కాదుగా. సొంత నిర్ణయం తీసుకోవాలంటే ఆయన ఆత్మ మా మీద పరిశుద్ధాత్మ వశమైతే అప్పుడు మా సొంతం ఓడియా పనిచేసిద్ది. అప్పుడు నిజదేవుడు ఎవరా, అబద్ధ దేవుడు ఎవరా అని మాకు తెలిసిద్ది. అంతేగాని నిజదేవుడు తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే నూతన జన్మకి వెళ్ళేటప్పుడు కూడా మనకి నూతనంగా దీవించబడతాం. అంతేగాని మా ఇంటి మీద స్టార్ ఉంటేనో మా ఇంటి పైన రైటింగ్ ఉంటేనే కాదు. కానీ దేవుడు దీవించాలి అంటే ముందల మన హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో ముందల పరీక్షించుకోవాలి. ఎవరైతే అలా పరీక్షించుకుంటారో, ఎవరైతే ఆత్మ తగ్గిపోతుంది, అయ్యో నేను దేవుడు దూరం అవుతున్నానేమో అని అనిపించినప్పుడు నేను వెంటనే దేవుడు పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయన సన్నదిస్తాను. ఎందుకంటే నాకు ఆయన కంటే ముఖ్యమైనది ఏది లేదు. నేను ఆయన, ఆయన నేను, అలా ఐక్యం అవ్వాలి. ఐక్యం అయినప్పుడే మనం కొత్త జన్మ అనుభవంలోకి మనం వెళ్తాం. అలా వెళ్ళాలి అంటే ముందర నూతన అనుభవంలోకి వెళ్ళాలి. నూతన సంవత్సరంలోకి మనం వెళ్తాం, ఉపయోగం ఏమి ఉండదు. కానీ నూతన అనుభవంలోకి వెళ్ళి ఎందుకు దేవుడు, దేనికి దేవుడు, ఎలా దేవుడు అని మనం ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్ళి తెలుసుకోవాలి. అప్పుడు మన జన్మకి సాధ్యం అవుతుంది. ఎలా 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 వెళ్ళాలి ముందుకి అని మనకు మనమే ఫోన్ చేసుకొని దేవుడు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన పని మొదలు పెడతాడు. ఆయన పని చేయడం మొదలు పెడితే కనీసం ఒక పూట రెస్ట్ తీసుకుందాము అన్నా కానీ టైం ఉండదు. అలా ఉంటుంది.